హార్ట్అటాక్ మరియు కార్డియాక్ అరెస్ట్ తర్వాత కారులో సిపిఆర్ చేస్తూ ఆసుపత్రికి తీసుకువెళ్లిన రోగిని ఆస్టర్ నారాయణ3 ఆసుపత్రిలో వైద్యులు ప్రాణాలతో నిలబెట్టారు. తిరుపతి రేణిగుంట మార్గం మధ్యలోని ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్లో గురువారం ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ అభిషేక్ కాషా మాట్లాడుతూ ఎటువంటి ఆశ లేకుండా ప్రారంభమైన ఈ ప్రయాణం ఇప్పుడు ఒక ఆశీర్వాదంగా మారిందని తెలిపారు. ఒక జీవితాన్ని రక్షించగలగడం వైద్య వృత్తిలో దక్కే గొప్ప గౌరవమని తెలియజేశారు. ఈ కేసులో అసాధ్యమైన పరిస్థితిని సాధ్యం చేయగలిగామని స్పష్టం చేశారు. 45 ఏళ్ల ఉదయ్ భాస్కర్ హార్ట్అటాక్తో ఇంట్లోనే కుప్పకూలిపోయారని కారులో సిపిఆర్ చేస్తూ ఆసుపత్రికి తీసుకువచ్చారని తెలియజేశారు. అప్పటికి వారు సుదీర్ఘ గుండె ఆగిపోకుండా స్థితిలో ఉందని తెలిపారు. తమ ఎమర్జెన్సీ టీం తక్షణమే ఏసీఎల్ఎస్ ప్రోటోకాల్ ప్రారంభించి డీసీ షాక్ ద్వారా గుండె తిరిగి పని చేయించగలిగామని తెలిపారు. వెంటనే క్యాత్ ల్యాబ్ కు తరలించి ఐఏబీపీ సహాయంతో ప్రోకిమల్ ఎల్ఏడి ప్రైమరీ పీసీఐ చేసి బ్లాక్ తొలగించామని తెలిపారు. ఫ్లో తిరిగి సాధించి హీమోడైనమిక్ స్టెబిలిటీ తీసుకురాగలిగామని తెలియజేశారు. ఈ సమయంలో రోగికి ట్రిపుల్ వెసల్ డిసీజ్ తో పాటు ఎఫెక్ట్ డామినేటింగ్ సర్క్యులేషన్ ఉండడం వల్ల పరిస్థితి అత్యంత సంక్లిష్టంగా మారిందని, అయినా తమ టీం పట్టుదలతో పనిచేసి విజయం సాధించిందని, ఈ విజయం పూర్తిగా టీం వర్క్ ఫలితమని డాక్టర్ అభిషేక్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ స్వరూప్ నాయకత్వంలో ఎమర్జెన్సీ టీం క్యాత్ ల్యాబ్ సమయాలను స్పందించి ఐసీయూ అనస్థీషియా టీం అద్భుతమైన సహకారం అందించారని తెలిపారు. కాగా ప్రస్తుతం రోగి నడుస్తూ మాట్లాడుతూ ఆరోగ్యంగా డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. ఇది అసిస్టోల్ నుంచి పూర్తి స్థాయి రికవరీకి చేరిన అరుదైన ఉదాహరణని తెలిపారు. మల్టీ డిసిప్లినరీ టీం వర్క్ వల్లే ఇది సాధ్యమైందని, పేషెంట్ కుటుంబం తరఫున తమ టీంకి అభినందనలు అందాయని తెలిపారు. డైరెక్టర్ డాక్టర్ ఎస్వి ప్రసాద్ మాట్లాడుతూ హార్ట్అటాక్ వచ్చిన 3 నిమిషాలలోపే సిపిఆర్ చేయగలిగితే అనేక ప్రాణాలను కాపాడవచ్చునని, సమయపాలన స్పందన ఎంత ముఖ్యమో ఈ సంఘటన ద్వారా తెలియజేస్తుందని పేర్కొన్నారు. డైరెక్టర్ డాక్టర్ వి సునంద కుమార్ రెడ్డి మాట్లాడుతూ సిపిఆర్ ప్రాముఖ్యత ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో మీడియా సమావేశం నిర్వహించామని తెలిపారు. 3 నిమిషాల్లోపు సిపిఆర్ లేకపోతే బ్రెయిన్ డెడ్ అవుతుందని, అందుకే ప్రతి ఒక్కరూ సిపిఆర్ నేర్చుకోవాలని సూచించారు. అలాగే రోగిని త్వరగా ఆసుపత్రికి తరలించడము కీలకమని తెలిపారు. ఆస్టర్ నారాయణాద్రి ఆసుపత్రిలో 2 కార్డియాలజిస్టులు, 2 సిటీవీలు, సర్జన్స్, అడ్వాన్స్డ్ ఐసీయూ, ఎమర్జెన్సీ టీం ప్రత్యేకతల వల్ల అనేక మందిని రక్షించగలుగుతున్నామని స్పష్టం చేశారు. చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ శ్రీధర్ ముని మాట్లాడుతూ ఆస్టర్ నారాయణాద్రిలో బలమైన కార్డియాలజీ, ఐసీయూ మరియు ఎమర్జెన్సీ విభాగాలు సమన్వయంతో రాయలసీమలోని అత్యుత్తమ హృదయ రోగ చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులను సమిష్టి కృషితో రక్షించగలగడం మా ఆసుపత్రికి గర్వించదగ్గ విషయమని తెలిపారు. అలాగే సిపిఆర్ యొక్క ప్రాముఖ్యతను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని భావిస్తూ ఈ ప్రెస్ మీట్ నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పి సుమంత్ రెడ్డి, డాక్టర్ పి త్రిలోక్, డాక్టర్ ఎస్ శ్రీనాథ్, డాక్టర్ పి ప్రతిమ మరియు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. సో అందరికీ నమస్కారం. ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ తరపున కార్డియాలజీ డిపార్ట్మెంట్ నుంచి నేను డాక్టర్ అభిషేక్ ఒక అసాధారణమైన కేసుని మేము సాధారణంగా ఒక ప్రాణాన్ని బతికించి కొంచెం గర్వకారకంగా ప్రెస్ మీట్ పెట్టాలని ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. ఒక 50 ఏళ్ల వ్యక్తి సడన్గా ఇంట్లో కుప్పకూలిపోయాడు. సో కుప్పకూలిపోయిన వెంటనే వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు వెంటనే సిపిఆర్ అనే విధానాన్ని స్టార్ట్ చేశారు. వెంటనే వాళ్ళకి చేదోడుగా ఒక ఆర్ఎంపీ డాక్టర్ కూడా చేరి ఆ పేషెంట్ని వాళ్ళ సొంత కారులో షిఫ్ట్ చేసుకొని సిపిఆర్ చేసుకుంటూ మా ఎమర్జెన్సీ రూమ్కి తీసుకొచ్చారు. ఎమర్జెన్సీ రూమ్కి వచ్చినప్పుడు పేషెంట్కి కంప్లీట్గా ఈసీజీ తీస్తే ఫ్లాట్ లైన్ అంటే సమానమైన గీతలాగా లైన్ ఉండడం వల్ల అంటే ఏసిస్టోల్ అంటాము. ఏసిస్టోల్లో రావడంతో ఎమర్జెన్సీ సిబ్బంది వెంటనే రెడీ అయ్యి సిపిఆర్ ఇక్కడ ఎఫెక్టివ్గా ఇంకా స్టార్ట్ చేశారు. టీమ్ని డాక్టర్ స్వరూప్ లీడ్ చేశారు. సో వెంటనే సిపిఆర్ ఆల్మోస్ట్ ఒక 15 సైకిల్స్ చేసిన తర్వాత మాకు సైనస్ రిథమ్ అనేది రావడం స్టార్ట్ అయింది. ఈ గ్యాప్లో ఎమర్జెన్సీ టీం ఆయన ఎయిర్వేని సెక్యూర్ చేసి వెంటిలేటర్లో స్టార్ట్ చేసి హార్ట్కి కావాల్సిన మెడిసిన్స్ అన్నీ స్టార్ట్ చేశారు. సో ఈ క్రమంలో ఉన్నప్పుడు ఈసీజీ వీటిల్లో ఆయనకి హార్ట్ అటాక్ ద్వారా అరెస్ట్ అయ్యాడని ఈసీజీ ఎకో పరీక్షల ద్వారా కనుక్కున్న వెంటనే క్యాత్ ల్యాబ్ షిఫ్ట్ చేసే టైంలో ఆయనకి మళ్ళీ కరెంట్ డిస్టర్బెన్స్ రావడం వల్ల విఎఫ్విటి త్రో చేయడం వల్ల వెంటనే షాక్ ఇచ్చి రిథమ్ రివైవ్ చేశాము. సో చాలా ప్రాణాపాయంగా ఉంది కనుక అటెండర్స్కి క్రిటికల్ కండిషన్ చెప్పి క్యాత్ ల్యాబ్ టీమ్ ఐసీయూ అనస్థీషియా కోఆర్డినేషన్తో పేషెంట్ని ఇమీడియట్గా క్యాత్ ల్యాబ్కి షిఫ్ట్ చేయడం జరిగింది. క్యాత్ ల్యాబ్లో ఐఏబీపీ అనే ఒక బెలూన్ని ఇన్సర్ట్ చేసి హార్ట్కి కొంచెం సపోర్ట్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా తొందరగా ఆ పుడికి ఎక్కడుందో కనుక్కొని
మెయిన్ రక్త కుళాయి అంటే ఎల్ఏడిలో ఉన్న పూడికను వెంటనే తీసి అక్కడ స్టెంట్ అమర్చడం జరిగింది. స్టెంట్ అమర్చిన కొద్దిసేపట్లోనే అనుకున్న విధంగా పారామీటర్స్ అన్నీ నార్మల్ అవడం స్టార్ట్ అయ్యాయి. పేషెంట్ని ఐఏబిపి సపోర్ట్తోనే ఐసీయూకి షిఫ్ట్ చేసి క్రమక్రమంగా ఐసీయూలో డాక్టర్ శ్రీకాంత్ అండ్ టీమ్ దాన్ని హ్యాండిల్ చేసి పేషెంట్ని అసిడోసిస్ నుంచి నార్మల్ ఏబీజీ పారామీటర్స్కి తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ ఒక 48 అవర్స్ లోపల. దాని తర్వాత ఈ ఐఏబిపి బెలూన్ని తీయడం జరిగింది. తీసి బీపీ మెడిసిన్స్ అన్నీ క్రమక్రమంగా తగ్గించి దాని తర్వాత ఒక 72 గంటల తర్వాత వెంటిలేటర్ సపోర్ట్ నుంచి కూడా తీసి స్లోగా కార్డియాక్ రీహాబిలిటేషన్ అనేది స్టార్ట్ చేశాము. ఈ క్రమంలో మెడిసిన్స్ అన్నీ ఏ సందర్భానికి సంబంధించినట్లుగా మెడిసిన్స్ అడ్జస్ట్ చేసుకుంటూ ఆయన్ని ఒక అసాధారణమైన స్థితి నుంచి మేము సాధించగలిగే స్టేట్కి తీసుకొని వచ్చి దాని తర్వాత అక్కడి నుంచి రూమ్కి షిఫ్ట్ చేసి ఈరోజు డిశ్చార్జ్ చేయడం జరిగింది. సో యూజువల్గా ఈ కేసుని ప్రజెంట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే సిపిఆర్ ఒక ఇంపార్టెన్స్ గుర్తు చేయడం. సో ఏ వ్యక్తి అయినా సరే సడన్గా అకస్మాత్తుగా కింద పడిపోవడం జరిగినప్పుడు అంటే అది కార్డియాక్ రీజన్ వల్ల అయితే సిపిఆర్ ఇమీడియట్గా స్టార్ట్ చేయాల్సి. సిపిఆర్ స్టార్ట్ చేయడానికి డాక్టర్ అవసరం లేదు. సాధారణమైన వ్యక్తులు ఎవరైనా సరే సిపిఆర్ స్టార్ట్ చేయొచ్చు. సిపిఆర్ స్టార్ట్ చేసిన వెంటనే నియరెస్ట్ ఎమర్జెన్సీ హెల్ప్ లైన్కి రీచ్ అవ్వాలి. దగ్గరలో ఉండే హాస్పిటల్స్కి రీచ్ అయిన తర్వాత హాస్పిటల్ సిబ్బంది దేనివల్ల పేషెంట్ అరెస్ట్ అయ్యాడో కనుక్కుంటారు. సపోజ్ హార్ట్ వల్ల అరెస్ట్ అయ్యేది హార్ట్ అటాక్ రీజన్ అయితే మాత్రం వెంటనే క్యాథ్లాబ్ ఫెసిలిటీ ఉండే అధునాతన హాస్పిటల్స్లో ఈ చికిత్స మనం వెంటనే చేయొచ్చు. దీన్నే ప్రైమరీ యాంజియోప్లాస్టీ అంటాము. యూజువల్గా బయట అరెస్ట్ అయిన పేషెంట్ సిపిఆర్ చేసుకుంటూ హాస్పిటల్కి రీచ్ అయ్యారంటే మనం ప్రాణాన్ని కాపాడే కెపాసిటీ 2 నుంచి 3 టైమ్స్ ఎక్కువ అవుతుంది. సిపిఆర్ అనేది లేకుండా అట్లే హాస్పిటల్కి వస్తే కంపల్సరీగా ప్రాణం కాపాడడం చాలా కష్టం. సెకండ్ థింగ్ ప్రైమరీ యాంజియోప్లాస్టీ అంటే హార్ట్ అరెస్ట్ అవ్వడానికి కారణం మేజర్ బ్లడ్ వెజల్ బ్లాక్ అయిపోవడం. ఈ పూడికను మనం ఎంత తొందరగా తీస్తే అంత తొందరగా హార్ట్ని కాపాడిన వాళ్ళం అవుతాం. అందుకే టైమ్ ఈజ్ మజిల్ అని కూడా అంటాం. వేరే అదర్ ఆర్గన్స్ కూడా డ్యామేజ్ అవుతాయి. సో ఇంపార్టెంట్ టైము ఆ 3 minutes లోపలే ఏదైనా కూడా ఇంపార్టెంట్ అది సిపిఆర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ సిపిఆర్ చేయడము వితిన్ 3 minutes కన్నా చేయగలిగితే వీ కెన్ సేవ్ ది పేషెంట్. ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్కి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ నా స్వాగతం. ఆల్రెడీ పేషెంట్ పరిస్థితి గురించి ట్రీట్మెంట్ గురించి డాక్టర్ అభిషేక్ మీకు వివరించారు. అయితే దీంట్లో మనం ముఖ్యంగా ప్రజలందరూ గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఇటువంటి అసాధారణమైనటువంటి ఇటువంటి క్రిటికల్గా వచ్చినటువంటి జబ్బు నుంచి పేషెంట్ని ఒక 72 గంటల్లో మనము బయటికి తీసుకురావడానికి ప్రధానమైనటువంటి కారణాలేంది, ప్రధానమైనటువంటి వసతులు ఏంది, ప్రధానమైనటువంటి వాళ్ళకి పేషెంట్కి సంబంధించిన అవేర్నెస్ అంటే వాళ్ళకి వచ్చినటువంటి వైద్యపరమైనటువంటి సమాచారం ఏంది, ఇది మనం అందరూ గ్రహించి మీ ద్వారా ప్రజలందరూ తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యమైందంటే ఆల్రెడీ డాక్టర్ అభిషేక్ చెప్పాడు, పేషెంట్ పడిపోగానే అంటే ఆయన ఇంట్లో పడిపోగానే ఆ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు ప్యానిక్ కాకుండా ఇమ్మీడియట్గా వాళ్ళు సిపిఆర్ చేశారు. ఆ సిపిఆర్ కూడా అంటే 3 minutes లోపలనే అంటే ఇమ్మీడియట్గా వాళ్ళు చేయడం జరిగింది. ఇప్పుడు మనకి హార్ట్ నుంచి ప్రతి అవయవానికి రక్త ప్రసారం వెళ్తూ ఉంటుంది. అయితే అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే 3 నిమిషాల నుంచి 6 నిమిషాల లోపల కానీ బ్రెయిన్కి రక్త ప్రసారం కానీ ఆగిపోయిందంటే అన్ని సిస్టమ్స్ షట్ డౌన్ అయిపోతాయి. ఇంకా అది రికవర్ అవుతుంది అనమాట, బ్రెయిన్ డెడ్ అంటారు. సో ఈ బ్రెయిన్ డెడ్ పేషెంట్కి ఇంకా ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా వాళ్ళు రికవర్ అయ్యేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి వాళ్ళు చాలా ఎఫెక్టివ్గా 3 నిమిషాల లోపలనే సిపిఆర్ స్టార్ట్ చేశారు. పక్కనున్నటువంటి ఆయనకు వైద్యం పరిజ్ఞానం ఉన్నటువంటి వేరే వ్యక్తిని కూడా పిలుచుకొని అంబులెన్స్ కోసం కూడా వెయిట్ చేయకుండా వాళ్ళు కారులో కూడా సిపిఆర్ చేసుకుంటూ రావటం అనేది వాళ్ళకి ఆ సిపిఆర్ మీద ఉన్నటువంటి పరిజ్ఞానాన్ని మనం మెచ్చుకోవాల్సిన అది మెయిన్గా కాపాడడానికి వచ్చే ప్రధానమైనటువంటి విధానం అది. అయితే సిపిఆర్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఒక ఎమర్జెన్సీ అంటే హాస్పిటల్కి ఎన్విరాన్మెంట్కి వచ్చిన తర్వాత కూడా ఆల్రెడీ ఎంత సిపిఆర్ చేసినా కూడా రక్త ప్రసారణ తక్కువ జరుగుతూ ఉంటుంది. తక్కువ జరిగి ఆల్రెడీ చెప్పినట్టుగా అసిడోసిస్ అంటే మనకి ఎక్కడైతే ఆక్సిజన్ శాతం తగ్గిపోతుందో ఆ బైకార్బోనేట్స్ అన్ని పెరిగిపోయి అంటే యాసిడ్ అంతా పెరిగిపోయేసి శరీరంలో చాలా మార్పులు జరుగుతాయి. వాళ్ళ నుంచి అక్కడ ఈ ఫ్లాట్ లైన్ ఏదైతే ఫ్లాట్ లైన్ నుంచి అసిస్టోల్ వచ్చిందో అక్కడి నుంచి వాళ్ళకి రిథమ్ తీసుకురావటం, ఇవన్నీ కూడా నిష్ఠాతులైనటువంటి ఎమర్జెన్సీ టీం
అంటే ఆ ఎమర్జెన్సీ టీంలో డాక్టర్ కాకుండా ట్రైన్డ్ సిస్టర్సు, ఎమర్జెన్సీ ఫెసిలిటీస్ అన్నీ కూడా మనకి అన్ని రకాల ఫెసిలిటీస్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో ఉండటం వలన వాళ్ళు అసిస్టోల్ నుంచి మళ్ళీ సైనస్ రిథం అంటే మన హార్ట్ కొట్టుకోవడానికి వాళ్ళు తీసుకొచ్చారనమాట. హార్ట్ కొట్టుకోవడం తీసుకొచ్చిన తర్వాత కూడా ఆల్రెడీ హార్ట్ ఎందుకు ఆగిపోయిందంటే రక్తనాళాల్లో మనకి శుద్ధ చేరటం వలన రక్త ప్రసారణ ఆగిపోయి హార్ట్ ఆగిపోయింది. దీన్ని మళ్ళీ అట్నే మనం దాన్ని తీగిపోతే, ఆ బ్లాక్ తీగిపోతే మళ్ళా వాళ్ళకి సమస్యలు వస్తూ ఉంటాయి. అంటే మనం ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు క్యాథ్లాబ్కి పోయేటప్పటికే మళ్ళీ వెంట్రుకులర్ రిథం మారటం జరిగింది, అది డాక్టర్ వివరించి చెప్పారు. సో కాబట్టి వీటన్నిటినీ రెక్టిఫై చేసుకుంటూ మనకి క్యాథ్లాబ్ కూడా ఎప్పటికప్పుడు అంటే వాళ్ళు పేషెంట్ రాగానే సో వితిన్ హాఫ్ అన్ అవర్ 1 అవర్లో ఆ పేషెంట్కి ట్రీట్మెంట్ జరిగేటట్టుగా క్యాథ్లాబ్ని రెడీగా పెట్టుకోవటం, దాంట్లో నిష్ణాతులైనటువంటి టీం ఉండటము. ప్లస్ మనకు హాస్పిటల్లో ఏంటంటే ముఖ్యంగా 2 కార్డియాలజిస్ట్ ఉన్నారు, 2 సిటీ సర్జన్స్ ఉన్నారు. సో మనకి ఎఫెక్టివ్ టీం, ఐసీయూ టీం ఉంది. వీళ్ళంతా ఉండిన దానివల్ల ఏముందంటే ఆ పేషెంట్కి కరెక్ట్ టైంలో వాళ్ళ అటెండర్స్ ఎంత ఎఫెక్టివ్గా చేశారో అంతే ఎఫెక్టివ్గా మనకి ఎమర్జెన్సీ టీం చేయటము, అంతే ఎఫెక్టివ్గా కార్డియాలజీ టీం చేయటము, అంతే ఎఫెక్టివ్గా ఐసీయూ టీం చేయటం వల్ల మనం చాలాసార్లు చూస్తుంటాం. ఈవెన్ హాస్పిటల్లో డాక్టర్స్ కూడా సడన్గా పడిపోయి కొలాప్స్ అయిపోవటము, లేకపోతే ఇంట్లో పోతూ కొలాప్స్ అయి పడిపోవటము, ఎస్పెషల్లీ కోవిడ్ తర్వాత చాలామంది సడన్గా చనిపోవటం అనేది మనం చాలా చూస్తుంటాం అనమాట. ఇది అటువంటి ఒక ఎగ్జాంపుల్. సో ఈ ఎగ్జాంపుల్ని అందరూ మనకి ఇక్కడ ఇన్వాల్వ్ అయినటువంటి ప్రతి ఒక్కరూ పేషెంట్ అటెండర్స్ కావచ్చు, సో ఆయన పక్కన ఉండేటువంటి ఆయన ఆర్ఎంపీ డాక్టర్ కావచ్చు, మన ఎమర్జెన్సీ టీం కావచ్చు, ఐసీయూ టీం కావచ్చు, ముఖ్యంగా మన కార్డియాలజీ టీం కావచ్చు, వీళ్ళంతా కూడా ఏంటంటే టైమ్లీ ఎఫెక్టివ్గా వర్క్ చేసిన దానివల్ల పేషెంట్ మనం సక్సెస్ఫుల్గా బయట తీసుకురాగలిగాం. సో కాబట్టి మనకి అన్ని ఫెసిలిటీ ఉండేటువంటి హాస్పిటల్కి వస్తే అది ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది. కానీ హాస్పిటల్కి వచ్చేంత వరకు వాళ్ళు చేయాల్సినటువంటి సిపిఆర్, దీనికి గవర్నమెంట్ కూడా, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఎప్పటి నుంచో గత 10 సంవత్సరాల నుంచి సిపిఆర్కి ఉండేటువంటి ఇంపార్టెన్స్ ఏంది. సో పారామెడికల్ స్టాఫ్, మెడికల్ స్టాఫ్తో కాకుండా పారామెడికల్ స్టాఫ్, పబ్లిక్, పోలీసు, అంటే ప్రెస్ అందరికి కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కోసం మనం అన్ని రకాల ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ నిర్వహించారు. సో దీన్ని మిగతా అందరూ కూడా ఎవరైతే ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లేదో వాళ్ళందరూ కూడా ఈ సిపిఆర్ యొక్క ఇంపార్టెన్స్ని తెలుసుకొని వాళ్ళ పక్కనటువంటి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, లేదా బై స్టాండర్డ్స్ కావచ్చు, మనం పోతా ఉంటే పడిపోతారు సడన్గా, వాళ్ళని ఒక ప్రాణాన్ని మనం కాపాడడానికి వీలవుతుందనేది ఈ ప్రెస్ మీట్ ద్వారా సో మీకు ఆస్టర్ నారాయణ హాస్పిటల్ ప్రజలకు తెలియాలనుకుంటుంది. సో ధన్యవాదాలు. డాక్టర్లు మనకి క్లియర్గా చెప్పినట్టు మనకు ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ గత 10 ఏళ్లుగా కార్డియాలజీ విభాగంలో రాయలసీమ ప్రాంత ప్రజలకి విశేష సేవలు అందించింది. అలాగనే గత 3 సంవత్సరాలుగా ఆస్టర్ నారాయణాద్రిగా రూపాంతరం చెందిన తర్వాత కూడా మనం చాలా క్లినికల్ సర్వీసెస్ చాలా స్ట్రాంగ్గా ఇస్తున్నాము. డాక్టర్ గారు చెప్పినట్టు మనకి ఒక కోఆర్డినేటెడ్ మల్టీడిసిప్లినరీ కేర్ మనకి ఎస్టాబ్లిష్ అవ్వడం కారణంగా మనకి ప్రాణాపాయ స్థితిలో ఉండే పేషెంట్స్ని మనం సక్సెస్ఫుల్గా ట్రీట్ చేసి హెల్తీగా పేషెంట్స్ని డిశ్చార్జ్ చేయగలుగుతున్నాము. ఈ పర్టికులర్ కేసులోనే పేషెంట్ ప్రాణాపాయ పరిస్థితిలో వచ్చినప్పుడు మన ఎమర్జెన్సీ డిపార్ట్మెంటు, మన కార్డియాలజీ డిపార్ట్మెంటు, డాక్టర్ సుమంత్ గారు, డాక్టర్ అభిషేక్ గారి ఆధ్వర్యంలో మరియు డాక్టర్ శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో ఐసీయూ డిపార్ట్మెంటు, వీళ్ళు ఆ గోల్డెన్ పీరియడ్లో పేషెంట్కి ప్రపంచ స్థాయి వైద్యాన్ని అందజేసి ప్రాణాలని కాపాడడం జరిగింది. అలాగనే మనకి ప్రాణాపాయ స్థితిలో ఉండే పేషెంట్స్కి మనకి హాస్పిటల్లో అన్ని రకాలైన చాలా స్ట్రాంగ్ డాక్టర్స్ టీమ్ కానీ, నర్సెస్ టీమ్ కానీ, టెక్నీషియన్స్ టీమ్ కానీ అవైలబుల్ ఉండడం వల్ల మనకి ఇది పాసిబుల్ అయ్యింది. అలాగనే ఈ సర్వీసెస్ సమాజం ఉపయోగించుకుని మనకి ప్రాణాపాయ స్థితిలో అత్యుత్తమ హాస్పిటల్లో చికిత్స పొంది వాళ్ళు కాపాడబడగలగడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇది మీ అందరితో పంచుకోవడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం. థ్యాంక్ యూ. యాక్చువల్గా సడన్గా ఇంటి దగ్గర హార్ట్ పెయిన్ అని చెప్పి వచ్చి ఇంట్లో పడుకునేస్తున్నాడు. ఆటోని సడన్గా వితిన్ ఫ్యూ మినిట్స్లోనే తీసుకుని నారాయణాద్రి తీసుకొని వస్తానే సారు అభిషేక్ సారు రెస్పాండ్ అయ్యి అప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి యాక్చువల్గా ఫస్ట్ కాదన్నారు కింద. దాని తర్వాత సార్ కొంచెం కేర్ తీసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేసి కొంచెం చాలా బాగా ట్రీట్మెంట్ ఇచ్చి ఈరోజు ఈ విధంగా
సార్ మాకు హెల్ప్ చేశారు. యాస్టర్ నారాయణాద్రి మాది శాఖమూరు కంట్రీకి సార్. ఇక్కడే తిరుపతి నుంచి ఒక 9 కిలోమీటర్స్ సార్. రామచంద్రాపురం మండలం మాది. అవును సార్.